బంగారీ రండి ఆంటీ, కూర్చోండి. అందరూ ఎలా ఉన్నారు? మేం బాగున్నాం ఆంటీ, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను బంగారీ. అక్క, రేపు మేమంతా ఊరికెళ్తున్నాం. అవునా? నేను మా బాస్ మేడంతో పాటు వర్క్ విషయంగా గుడికి వెళ్తున్నాను ఆంటీ. ఏంటి, పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారా? అవునక్క, తీసుకెళ్తున్నా. ఒక్కరే మరి ఇద్దరిని ఎలా చూసుకుంటారు? తోడుగా ఎవరినన్నా తీసుకెళ్తున్నారా? తీసుకెళ్తానక్క. రేపు నేను ఫ్రీగానే ఉన్నాను, రమ్మంటే తోడుగా నేనొస్తాను. అయ్యో, మీకెందుకక్క కష్టం? ఇందులో కష్టమేముంది, నేను ఖాళీగానే ఉన్నాను కదా, మీతో వస్తే మీ ఊరు చూసినట్టుగా కూడా ఉంటుంది. చాలా థ్యాంక్స్ ఆంటీ. అమ్మా చెల్లెళ్ళని ఒంటరిగా ఊరికి పంపిస్తున్నానని కంగారుగా ఉంది. ఇప్పుడు మీరు కూడా వెళ్తున్నారంటే దిగులు మొత్తం పోయింది. రవి, ఏంట్రా ఏదో జీన్స్ ప్యాంట్ షర్ట్ లో వస్తావనుకుంటే ఇలా పంచ కట్టుకుని వచ్చేసావు? సూపర్ రా, నా దిష్టి తగిలేలా ఉంది, నా బంగారం. అల్లుడు, కలకల్లాడిపోతున్నావు అల్లుడు. ఏకంగా కొత్త పెళ్లి కొడుకులా కనిపిస్తున్నా. నీ మేనల్లుడు కదా. బాగున్నావు. అమ్మా, గుడికి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ గానే వెళ్ళాలి కదా. ఫారెన్లో చదువుకున్నా నీకు ఇలాంటి విషయాలు బాగానే తెలుసురా. అత్తయ్య నిన్ను ఇలా చూస్తే చాలా సంతోషపడుతుంది. శామ్, ఏం కాస్ట్యూమ్ ఇది? ఏమైంది? మనం ఇప్పుడు గుడికి వెళ్తున్నాం కదా శామ్. ఏ, ఈ కాస్ట్యూమ్ వేసుకుని గుడికి రాకూడదా? గుడికి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ గానే డ్రెస్ వేసుకోవాలి. ట్రెడిషనల్ అంటే ఎలా? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, విను. లంగా ఓణి వేసుకొని లేదా కలకళ్ళాడే చీర కట్టి తల నిండా పూలు పెట్టుకుని చేతికి గాజులు వేసుకుని కాళ్ళకి పట్టీలు పెట్టుకుని ఒక విలేజ్ లుక్ ఉంటుంది చూసావా, అది ట్రెడిషనల్ లుక్ అంటే. బేబీ, ఏదో ఊరిలో పుట్టి పెరిగిన వాడిలా మాట్లాడుతున్నావు. మనం ఎక్కడ పెరిగితే ఏంటి, మన రూట్స్ అయితే అవే కదా. నేను ఊర్లో సరిగ్గా పెరక్కపోయినా ఇవన్నీ నాకు జాను నేర్పించింది. సరే బేబీ, జరగరా. రేయ్ బంగారి, నువ్వు ఎలా చెప్పావో అలాగే డ్రెస్ వేసుకొని వస్తుందిరా. ఓహో, బావకి ఇలా రెడీ అయితేనే ఇష్టం అనుకుంటాను. అదే ఓని కట్టుకుంటే నేను చీర కట్టుకుంటాను. ఝాన్సీ అమ్మా, బంగారీ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. బ్యూటిఫుల్. అరే సూపర్. అవును, వెన్నెలెక్కడా? వస్తున్నా. హాయ్ బావా, ఎలా ఉన్నాను చెప్పండి. గుడ్. రియల్లీ? థ్యాంక్ యూ. నువ్వేంటి మా బావతో వెళ్తున్నావు? ఏ, నేను మా బావతో వెళ్తాను. ఆ కార్లో అసలు చోటే లేదు. అందులో ముగ్గురు వెళ్తేనే కరెక్ట్ గా ఉంటుంది. చాలా దూరం పోవాలి కదా. నాకు నిద్ర వస్తే పడుకోవడానికి కంఫర్ట్ కావాలి. బావా, ఇలా మాట్లాడుతుంటే మీరేమనరే? తనేం మాట్లాడుతుందో చూడండి బావా. హే శామ్, వర్ష మనతో వస్తే నీకేంటి ప్రాబ్లం? వర్ష, నువ్వురా వెళ్దాం. బావా, ఓకే. రండి రండి, లేట్ అయ్యే బయలుదేరదాం. రండి, వెళ్దాం వెళ్దాం. వర్ష, ఏయ్ ఏంటి? నువ్వు అటు వెళ్ళి కూర్చో.
బంగారి ఇలా మళ్ళీ సొంతూరికి వెళ్ళటం పల్లెలో ఉండటం నీకిష్టమేనా? చాలా ఇష్టం ఝాన్సీ అమ్మా. బెటర్ లైఫ్ కోసమే కదా అందరం ఈ ఊరికొచ్చాం. కావలసినవన్నీ దొరికితే నేనైతే అక్కడే ఉండుంటాను. డ్రైవర్ అన్నా, చెప్పండి మేడం. కారు కాస్త అక్కడ కొబ్బరి బొండాల దగ్గర ఆపండి. అలాగే మేడం. బేబీ, ఆన్ ద వేలో ఏదైనా స్టార్ హోటల్లో తినేసి వెళ్దామా? మీకు కొబ్బరి బొండం కావాలంటే ఇక్కడ తాగండి, లేదు అంటే మేము భోజనం తీసుకుని వచ్చామంటే అక్కడే కూర్చొని తిందాం. ఏంటిది చాలా ఓవర్ చేస్తోంది. సరే సరే, అందరూ రండి, కలిసి భోంచేద్దాం. ఇదంతా దీనివల్లే. మీనా, అది చాలా ఎక్కువ చేస్తోంది. ఇంతమంది ముందు మనం ఏమీ మాట్లాడలేకపోతున్నాం. అవును, ఎలాంటి వంటలు చేయించిందో చూడు. తిండికి టిక్కాణా లేని వాళ్ళు కూడా ఏం చేస్తారో కరెక్ట్గా చూపిస్తోంది. అలాగే రోజంతా పులిహోరతో సరిపెట్టుకోమంటుందా ఏంటి? ఆహా, బంగారి పులిహోర బిర్యానీలా ఉంది. రవి, నీకెలా ఉందిరా? బిర్యానీలా అయితే లేదు, కానీ బానే ఉంది. పులిహోర లాగా అయితే ఉంది కదా. అయితే తినలే. ఇది మా తాతగారి ఊరు కదా, ఈ ఊరికి ఝాన్సీ అమ్మకి ఏంటి సంబంధం?